నిన్న అందరికీ గద్దర్ అవార్డులు ఇచ్చారు. అదే నంది అవార్డులు ఉండే ఆ నంది అవార్డులు ఇప్పుడు గద్దర్ అవార్డులు అయినాయి. ఈ గద్దర్ అవార్డుల మీద కూడా చాలా వ్యతిరేకత వస్తూ ఉన్నది. అంటే బేసిక్గా గద్దర్ అంటే మనకు ఉద్యమాలు గుర్తొస్తాయి, పాట గుర్తొస్తుంది, ఆట గుర్తొస్తుంది, మాట గుర్తొస్తుంది. గద్దర్ అంటే ఇవన్నీ గుర్తు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడినటువంటి పాటలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. అయితే ఈ ఈ నేపథ్యంలో కొంతమంది కళాకారులు, తెలంగాణకు సంబంధించినటువంటి చాలామంది పేరు ఉన్నటువంటి కళాకారులు, ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ సినిమా పరిశ్రమ వాళ్ళకి ఈ గద్దర్ అవార్డులు ఇవ్వడానికి కూడా కొంత వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది నాకు తెలిసినటువంటి మిత్రులు కూడా నాకు కొంతమంది మెసేజ్లు కూడా పెట్టిర్రు. ఏంది ఏమి ఏ అవార్డులు ఎవరికి ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి. అంటే గద్దర్ గారికి ఉన్నటువంటి దాంతో సినిమా వాళ్ళకి ఇచ్చి అసలు సంబంధం లేనటువంటి వ్యవహారం కింద వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమైనా కొంత సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టుగా అయితే కనపడతలేదు గద్దర్ అవార్డుల వ్యవహారంలో. అయితే ఈ వ్యవహారంలో చాలా విచిత్రాలు జరిగినాయి. విచిత్రాలు జరిగినాయి. ఇక అయితే ఇక్కడ అందరూ జై తెలంగాణ అన్నారు. చూడండి. And ఇంకెవరైనా మర్చిపోయింది క్షమించండి. థ్యాంక్ యూ and once again I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. అది థ్యాంక్ యూ. సో జై తెలంగాణ అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నాడు. దాని తర్వాత బాలకృష్ణ గారు కూడా, బాలయ్య బాబు కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. సో ఇట్లా చాలా మంది అన్నారు జై తెలంగాణ అని. ఆడ ఆ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది అన్నారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం జై తెలంగాణ అనలే. మీరు ఆ స్పీచ్ కూడా వినండి. లాస్ట్కి ముగించే ముందు నమస్కారం చెప్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ ఆయన నోట్ల నుంచి జై తెలంగాణ అనే పదం మాత్రం రాలే. మరి తెలంగాణ పదానికి వ్యతిరేకమా, ఆయన తెలంగాణకే వ్యతిరేకమా, జై తెలంగాణ అనేటువంటి పదానికి వ్యతిరేకమా అర్థం కాదు. ఇక నిన్న సోషల్ మీడియాలో ఈ సోకాల్డ్ బ్యాచ్, కాంగ్రెస్ బ్యాచ్ అందరితోనే జై తెలంగాణ అనిపించిండు రేవంత్ అన్న అని చెప్పేసి జాకిరి పెట్టి లేపుతారు. సిగ్గుండాలి కదరా కొంచెం అన్న మీకు. నోట్ల నుంచి జై తెలంగాణ అనే పదం రానటువంటి వ్యక్తిని మేము తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నాం. ప్రతిరోజు సిగ్గుపడుతూ ఉంటాం. ఈయన మన ముఖ్యమంత్రి గుర్తు చేసుకుంటూ ఉంటాం రోజు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించినోడు ఒకవైపు గట్ల నీళ్ళ దోపిడీ జరుగుతూ ఉన్నా, రైతులు చచ్చిపోతూ ఉన్నా, మన ఎంత ఆగమవుతా ఉన్నా స్పందించినోడు సినిమా వాళ్ళంటే ఉరుకుతాడు, సినిమా వాళ్ళ ప్రోగ్రాం అంటే ఉరుకుతాడు, ఏంది అందాల బొమ్మల క్యాట్ వాకు అందాల పోయిట్లు అంటే ఉరుకుతాడు. కానీ ఏ రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు అక్కడికి వచ్చేటువంటి అంశాలకు సంబంధించి కానీ పోడు. మరి సినిమా వాళ్ళంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు రేవంత్ రెడ్డి గారికి? వాళ్ళ ప్రోగ్రాంలు అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు? వాళ్ళకి షేక్ హ్యాండ్లు అనేక కుతకుతలు ఆడుతూ ఉంటాడు, తహతహాలు ఆడుతూ ఉంటాడు. ఎందుకు అంత ఇంట్రెస్టు? వాళ్ళను చూసి ఆ నేత్రానందాన్ని ఎందుకు పొందాలనుకుంటున్నాడు? ఇవన్నీ కూడా 1,00,000 క్వశ్చన్లు ఉన్నాయి తెలంగాణ సమాజం మైండ్లో. మరి ఇంతే టైం తీసుకొని రైతుల వ్యవహారంలో ఒక సమీక్ష చేస్తేమాయే, మిగతా చేస్తేమాయే, అవి మాత్రం చేయడు. కానీ ఇట్లా వీళ్ళకి మాత్రం ఇంత టైం ఇస్తాడు. పోయిండు ఆడికి. అందరితో జై తెలంగాణ అన్నారు వాళ్ళందరూ. మరి కనీసం మీ నోట్ల నుంచి జై తెలంగాణ అంటే మీ నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతున్నాయా? రాలిపోవు కదండి, అనొచ్చు కదా, కానీ అనరు. ఇక ఇలాంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటు నిన్న అల్లు అర్జును ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ కాదు, నువ్వేం కుంటావు ఎక్కువ అన్నట్టు చెప్పిండు. ఎందుకంటే ఇదే అల్లు అర్జున్ని పగబట్టి కోపం పెంచుకొని ఈయన జైల్లో పెట్టిర్రు. గతంలో ఈయన జైల్లో పెట్టిర్రు. ఒకసారి చూడండి. అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగ్, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా వంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెక్కేదేలే. థ్యాంక్ యూ. అది నువ్వు నన్ను జైల్లో పెట్టినావు, నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టినావు. బెయిల్ వచ్చినాక కూడా బయటకు రాకుండా రకరకాల ప్రయత్నాలు చేసిర్రు. ఎంత చేసినా కానీ బయటకు వచ్చినా రకరకాల కుట్రలు చేసినావు. ఏదో భూముల వ్యవహారం అవి అని కూడా బయటకు వచ్చినాయి అప్పట్లో. ఎన్ని చేసినా కానీ రేవంత్ రెడ్డి చూసినావా, నువ్వే వచ్చి నాకు ఇలా అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ నన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టినా నువ్వే నా దగ్గరికి వచ్చి నాకు ఇలా అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. దట్స్ మీ అని చెప్పేసి అల్లు అర్జును ఆడ స్టేజ్ మీద నిలబడి అన్వాంటెడ్. ఆ పదం కూడా, ఆ డైలాగులు కూడా ఇప్పుడు అవసరం లేదు ఆడ. కానీ రేవంత్ రెడ్డికి నేనంటే ఏంటిదో తెలవాలి.
రేవంత్ రెడ్డికి నా సత్తా ఏందో తెలవాలి అని చెప్పేసి ఆయన ముందే డైలాగ్ చెప్పి నీ తగ్గేదేలే అని చెప్పేసి అన్నాడు. అర్థమైంది కదా, అది ఊరికనే చెప్పలే, ఏదో టైంపాస్ కోసం చెప్పలే ఆ డైలాగ్. అక్కడ సినిమా చూస్తే అర్థమైపోతున్నది, మనోడు కావాలనే రేవంత్ రెడ్డి ఇంక నువ్వు ఇంకేం చేసుకుంటావు చేసుకో, ఇంతకంటే నువ్వు పొడిచి కట్టగట్టేది ఏం లేదు అని ముందే తొడగొడుతున్నట్టుగా మంచిగా తగ్గేదిలే అని చెప్పేసి డైలాగ్ చెప్పాడు అనమాట. అది దాని ఇంటెన్షన్. ఎంత ఎంత ఎట్లా మాట్లాడారు తెలుసా గతంలో వీళ్ళు? ఒక లింక్ చూపిస్తా మీకు. గతంలో వీళ్ళు మాట్లాడింది ఇదే అల్లు అర్జున్ గురించి వీళ్ళు మాట్లాడింది చూడండి. ఆ సినిమా చూసిన తర్వాత సమాజంలో మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు అని చెప్పేసి మన సినిమాటోగ్రఫీ మంత్రి గారు అలియాస్ జ్యూస్ మంత్రి గారు మాట్లాడినటువంటి మాట. అప్పుడు ఏమన్నారు, ఇదే అల్లు అర్జున్ గురించి, ఇదే పుష్ప 2 సినిమా గురించి మాట్లాడినటువంటి మాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఈయన పరకూడదు జోకర్ లాంటి వాడు కానీ రాజకీయాలల్లో ఇది పక్కన పెడితే అట్లా ఆ రోజు అసెంబ్లీలో చర్చ, ఒక ఆయనను అరెస్ట్ చేసి లోపల పెడితే అంతా ఆగమాగం అవుతారని చెప్పేసి చర్చ పెట్టి అంతా చేసి హ్యూమిలేట్ చేసి ఇవన్నీ చేసిరు. దాంతోపాటు ఇంకా ఉన్నది ఆ రోజు ఏ అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టి నిర్బంధించి లోపలేసిర్రో ఇలా అదే అల్లు అర్జున్కి నమస్కారం పెట్టి చేతుల చేయి పెట్టి చేతుల గద్దర్ అవార్డు పెట్టినావు. అది అంటే కర్మ అంటారు కదా, గది ఆడికి తీసుకొచ్చింది అనమాట.